కానీ ప్రజలు ఏం చర్చ వస్తుందో తెలుసా మీకు? బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వల్లే ఈరోజు ఎలక్షన్ చేయగలిగాము. ఇది సమాధానం పరుచుకున్నాను 190. అంటే చేతకనాడు, మేము చేతకనాళ్ళం, ఎవరో స్టాలిన్ గారేమో పాపం సన్న పనికి మాలాడు, లేకపోతే మమతా బెనర్జీ గారు, ఎవరో నవీన్ కుమార్ పట్నాయక్ గారు 25 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఎందుకున్నాడు చేతకనాడు, సిద్ధరామ పనికి మాలినాడు, లేకపోతే మాన్ గారు పనికి మాలినాడు, పినరాయి విజయన్ గారు పనికి మాలి అనుకుంటారండి. ఇది చెవిలో పూలు పెట్టుకున్న వాళ్ళని చెప్పమానండి. రాష్ట్రానికి నమ్మక ద్రోహం ఏమని చేసిన పార్టీ నిలబడి తీస్తే హీరోలుగా ఉండేవాడు మా తెలుగు జాతికి గొప్ప అసెట్గా కళ్యాణ్ బాబు గారు. దమ్ముండి తొడగొట్టి నిలబడితే ఆయన ఈ తెలుగు రాష్ట్రాల 13 కోట్ల మందిలో ఆయనకి ప్రజలకు సేవ చేయాలని మంచి తలం ఉందని నేను భావిస్తున్నాను ఉందని. అలాంటి వ్యక్తిని ఎవరో దిక్కుమాలి సలహాదారులు తయారు చేసి తీసుకెళ్ళి ఢిల్లీ పాఠశాల దగ్గర పడేశారని తీసుకెళ్ళి ఈ దుర్మార్గం జరిగింది. దమ్ముండి నేను అనలేదు కదా, ఆయన అన్నమాటే కదా. उत्तर बात మీకు కావాలంటే వీడియోలు వేసుకోండి. ఎన్ని విషయాలు देखो सुनो मेरा बात, अब हमारे साथ अन्याय किया, आई एम स्पीकिंग इन द पेर विसिडिटी. ఉత్తర భారతి అహంకారం నశించాలి. పాచిపోయి లడ్డూలు అన్న లడ్డూలు కాదండి, ఇంకా సర్వనాశనం చేశారండి 10 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి. మీరు అన్నిగా సర్వనాశనం ఆంధ్రప్రదేశ్ చేశారండి వాళ్ళు. ఇవాళ అమరావతికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఫోన్ చేసి అమిత్ షా అమరావతి బంద్ కారు అంటే 2 నిమిషాలు పనిచేసాడు ఆయన. బయటకు వచ్చి ఇక్కడ అమరావతి గురించి మాట్లాడి పోలవరం పార్టీ సర్వనాశనం చేసేటని చూశారు వాళ్ళు. మోసం, దగా, రిహాబిలేషన్ రీసెటిల్మెంట్లో దగా వెనుక దగా, నిరంతర దగా, రాష్ట్ర వ్యక్తి మీద తీసుకుని ఆ బాధ్యత మోయాలని చెప్తే ఎంతకన్నా దౌర్భాగ్య స్థితి దేశంలో ఎక్కడ ఉండదండి. అవమాన భారం ఉండదు. దారుణం ఇది నేను చెప్తున్నాను. గుజరాతీ పాదుషాలకే లేదా ఇంకా పెద్దవాళ్ళకే దండం పెట్టకుండా తిరగటం అనేది ఎవరు చేసినా సరే అది తప్పండి. ఏదో రోజు తప్పు తెలుసుకుంటారు ఎవరన్నా సరే. అంటే ఆ తప్పు ఇప్పుడే జరుగుతుందంటారు మీరు? ఖచ్చితంగా నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు జరగలేదా? ఏదండి గతంలో ఎప్పుడు జరగలేదా? నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు వినయపూర్వకంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అని శాలువాలు మోసుకుని ఢిల్లీ వెళ్ళి పాపం లడ్డూలు ఇచ్చి రెడీ ఉండిపోయింది. అప్పుడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇది మనకు బాగుండదని చెప్పి విగ్రహాలు మోసుకుని డామును పడిపోయారు వాళ్ళ కాళ్ళ మీద. చూశారు కదా ఏం చేశారండి. చంద్రబాబు నాయుడు గారు అంత వినయంగా డబుల్ ఇంజిన్ సర్కార్, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ రెడీగా ఉంటే దిక్కుమాలిన ఏదో నీళ్లు కలుషితం నీళ్ళు అంటండి అదిను ఆ మట్టి తీసుకొచ్చి మహానగొట్టి వెళ్ళిపోయారు. ఎంత అదంతా ఇప్పుడు అంటే ప్రజలు గమనించారు, ఓట్ల రూపంలో తీర్పు ఇవ్వబోతున్నారు. ఏమేమో కాదు గెలిచిందంతా ఏమండి, గెలిచిందంటే కిమ్ గెలిచాడండి ఏమని చెప్తున్నాను. గెలిచిందంతా న్యాయమే. ఇప్పుడు అదే న్యాయం. ఓటర్లు తీర్పు ఇచ్చిందంతా వాళ్లే సరి అని మీరు అనుకుంటే నేను చేయగలను లేదు. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం నిలబడితే ఖచ్చితంగా ప్రజలు ఇవాళ గుర్తించకపోయినా ఇవాళ ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని ఢిల్లీ నడి బజార్లో తాకట్టు పెడతానికి మాత్రం ఒప్పుకోకూడదండి ఎవరన్నా సరే. దీనికోసం పెద్ద కలరింగ్ ఇచ్చేసి సో అది మనం మరొక సందర్భంలో మనం మాట్లాడుకుందాం. ఓకే, మీరు పాయింట్ రండి. ఇప్పుడు ఎవరెన్ని గెలుస్తున్నారో అడుగుతున్నారు. అక్కడిగా వస్తున్న ఫలితాలు మనం ఒకసారి విశ్లేషిస్తే శ్రీకాకుళం నుంచి మొదలు పెడతాం సార్. ఇప్పుడు పార్టీ చాలా టైం పడుతుంది. పార్టీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 34 సీట్లు కూటమికి మొత్తం ఉన్న 34 సీట్లు. కూటమికి 20 సీట్లు తక్కువ కాకుండా వస్తాయండి. 20, 22, 23, 20 రావచ్చు, 2 సీట్లు తగ్గవచ్చు. 20 సీట్లు పెట్టుకోండి మినిమం. ఓకే. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 34 సీట్లు, కనీసం 28 సీట్లు పెట్టుకోండి. 28 అవ్వచ్చు, 2 సీట్లు తగ్గవచ్చు. 25. కృష్ణా, గుంటూరు కనీసం 25 పెట్టుకోండి. 30 కూడా వెళ్ళొచ్చు. అది అంత ఆశ్చర్యకరంగా ఉండవచ్చు ఫలితాలు మీకు. 25 పెట్టుకోండి. 25, 20, 70 సీట్లు అయింది. ఇది నేను తక్కువ వేవ్ కనుక లేకుండా ఉండే పరిస్థితులు చెప్తున్నాను. మొత్తం రికార్డ్ అవుతుంది. రేపు మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనమే నేను నా అంచనా చెప్తున్నాను. ఎగ్జిట్ పోల్స్ చెప్పట్లేదు. ఇంతకుముందు లాస్ట్ టైం రికార్డ్ అవుతుంది. మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడన్నారు, అయ్యారు. అంతకుముందు 140 సీట్లు అని చెప్పాను, రికార్డ్ అవుతుందన్నారు, అయిందన్నారు. కేసీఆర్ గారు ఓడిపోతున్నారని మీ అభిమాన హీరో జగడపాటి రాజగోపాల్ గారు చెప్పినప్పుడు అది తప్పని నమ్మొద్దని మీ సోషల్ మీడియాలో, టీవీలో పెట్టాను, సోషల్ మీడియా పెట్టాను. ఆయన 80 సీట్లు 80 సీట్లు వచ్చింది. ఇప్పుడు నిజం ఉన్న 10 నిజమైనవి. ఇప్పుడు నిజం అవుతుందా లేదా అనేది నేను తిరిగి వచ్చిన దాన్ని బట్టి చెప్తున్నా. ఫైనల్ రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్ వస్తే దాని మీద నిర్ణయం తీసుకుంటాం. కృష్ణా, గుంటూరు అయిపోయింది. నెక్స్ట్ ప్రకాశం, నెల్లూరు 22 సీట్లు అండి. 22 సీట్లో 12 నుంచి వస్తే 14 పెరగవచ్చు, 10 రావచ్చు. మినిమం అయితే సరిసగం, లేదంటే తెలుగుదేశం పార్టీకి 14-15 స్థానాలు రావచ్చు. మినిమం 12 స్థానాలు వస్తాయండి. రాయలసీమ వచ్చేసి అంటే ఎన్నైనా 12 అంటే ఎన్నైనా 70, 12, 82 అయినాయి తక్కువలు. ఓకే అండి. రాయలసీమకు వద్దాం. రాయలసీమ ఈసారి ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ చిత్తూరులో ఫామ్లోకి రాబోతుంది గట్టిగా. చిత్తూరు జిల్లాలో ఏ నియోజకవర్గాలు రావచ్చు? చిత్తూరు, కుప్పం, పలమనేరు, అగ్గేపాటి అమర్నాథ్ రెడ్డి గారు, పీలేరు, ఆ లాస్ట్ బాల్ వరకు ఆడతారని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారి బ్రదరు, నగరి,
ఓకే. గాలి భానుప్రకాష్ గారు, తిరుపతి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి బొజ్జల గోపాలకృష్ణ గారి అబ్బాయి. ఇది ఖచ్చితంగా వస్తాయి అంటున్నారు. ఇంకో సీటు అదనంగా వస్తుంది అంటున్నారు. ఒక సీటు తగ్గొచ్చు. అంటే ఫస్ట్ టైము చిత్తూరు జిల్లాలో కూడా ఇన్ని సీట్లు నెగ్గటం అనేది ఇంకా మిగతా ఛాన్స్ రావచ్చు. బహుశా నేను అనుకుంటున్నాను ఇది ఎన్నికల ముందు పరిస్థితి లేదు, ఎన్నికల తర్వాత ఈ పరిస్థితి వచ్చింది. నేను అంచనా అండి, సర్వేలో ఎగ్జిట్ పోల్ చేయడానికి నేను ఎవరిని ఒక అంచనా ఉంచినగా. సో మిగతా కడప కాన్స్టిట్యూన్సీ వద్దులే కానీ కడప ఉన్న 10 సీట్లలో పొద్దుటూరు వరదరాజరెడ్డి గారి మీద పాజిటివ్ ఉందండి. యాక్చువల్గా మోడీ గారు రాకుండా ఉంటే ఇంకా బీభత్సంగా ఉండేది. మోడీ గారు వచ్చారు, మూడోసారి వస్తే నేను చెప్పాను కదండి, ఇంకా తగ్గిపోయాయి సీట్లు కూటమికి. కడప, పొద్దుటూరు, మైదుకూరులో గట్టిగా రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారు ఇచ్చిన పోటీ బీభత్సంగా ఇచ్చారండి. న్యారో ముస్లిం మైనారిటీస్లో 5% వేసిన ఆవిడ నెగ్గేసే అవకాశం కనపడుతుంది. చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. బట్ 2%, 3% వైకాపా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆపుచేయాలి అనుకుంటారు వారి పేరు. వారు దాదాపు 6 to 7% ఓట్లు చేసేటట్టు కనపడుతున్నారు. షర్మిల గారి పార్లమెంట్లో మాత్రం మోర్ దాన్ 16% ఆ కాన్స్టిట్యూట్ బయట కానీ ఎక్కువ ఓట్లు వచ్చి కనపడుతున్నాయి. ఇదిను ఆ 3 సీట్లు 4 సీట్లు అయితే గట్టి పోటీ ఉందండి. కర్నూలు ఎన్ని సీట్లు వస్తాయి సార్? ఇదండి కర్నూలు ఇది అంటే 1 to 3 మ్యాక్సిమం అని నా అంచనా. కడప ఒకటి వచ్చినా మీరు ఆశ్చర్యపడరు. అనంతపురం, కర్నూలు అయితే మళ్ళీ 4-5 సీట్లో ఉంటుంది తెలుసు. శ్రీశైలం, బనగానపల్లి, కర్నూలు, ఎమ్మిగనూరు, ఆలగడ్డ. ఈ 5 సీట్లు 4 సీట్లు రావచ్చు. 5 సీట్లు 1 సీటు అటు ఇటు రావచ్చండి. మిగతా 10 సీట్లు అత్యధిక స్థానాలు 10 సీట్లు 9 సీట్లు 8 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు వచ్చే జిల్లా కర్నూలు అవుతుంది. అనంతపురంలో మడకశిర అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది మడకశిర. మిగతా అలాగే ధర్మవరం ఒకటి. నాకు సీట్లు చెప్పండి. సరే, ఉన్న 8 సీట్లలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 7 నుంచి 8 సీట్లు నెగ్గుతాయి. 2 సీట్లు టఫ్ ఉంటుందండి. 4 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ బయట జరుగుతున్న ప్రచారానికి మీరు చెప్పేదానికి రాయలసీమలో అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. ఏంటంటే బయట జరిగిన ప్రచారం ఏంటి? ఈసారి వైఎస్ఆర్సీపీ రాయలసీమలోనే అత్యధిక సీట్లు రాబోతున్నాయి. నేనేం చెప్పాను కూడా, కానీ మీరు ఎక్కువ 50-50 లాగా చెప్పారు. 50 కాదు, ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఇక్కడ 7 సీట్లు, అక్కడ 7 సీట్లు 14, ఇక్కడ 1 లేదా 2 15, కర్నూలులో 4 సీట్లు 17, 18, 19 సీట్లు రావచ్చు. 35 స్థానాలు, 30 నుంచి 35 స్థానాలు 30 to 35 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమలో. అది పీక్స్ వస్తే పార్టీ కూడా వెళ్ళచ్చు, తక్కువైతే ఒక సీట్ తక్కువ 30 నుంచి 35 స్థానాలు వస్తాయండి.